Hello everyone, welcome to LTB classes where learning takes flight. సో ఇంతకుముందు క్లాసెస్లో మనం ఆల్రెడీ న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసాం. ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటిది, ప్లాంట్స్ ఎలా ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి, అండ్ అలానే యానిమల్స్లో ఎలాంటి న్యూట్రిషన్ అనేది ఫాలో అవుతాం దాని గురించి డిస్కస్ చేసాం. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ హెటిరోట్రాపిక్ న్యూట్రిషన్. అందులో 3 టైప్స్ ఉంటాయని చెప్పాం, రైట్? పారాసైటిక్ న్యూట్రిషన్, సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్, రైట్? అందరికీ గుర్తుంది కదా. సో ఇవాళ మనం హోలోజాయిక్ న్యూట్రిషన్, అది కూడా హ్యూమన్ బీయింగ్స్లో ఎలా జరుగుతుందో దాని గురించి డిస్కస్ చేసాం. సో ద టాపిక్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ అవర్ సెల్ఫ్, మన గురించి మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మన బాడీలో ఇంత సిస్టమ్, ఇంత ప్రాసెస్ అనేది జరుగుతుందా అనేసి ఆశ్చర్యపోతారు. సో బిఫోర్ వి టాక్ అబౌట్ ద కాన్సెప్ట్ హియర్, నేను జస్ట్ ఒక వీడియోని డిస్ప్లే చేస్తాను చూడండి. ఫుడ్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో ఎలా మూవ్ అవుతుందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ లాగా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ 2 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ లుక్ ఎట్ ద వీడియో హియర్. సో ఇన్ ద వీడియో మనం చూసుకుంటే ఫుడ్ని మనం మౌత్ ద్వారా తీసుకుంటున్నాం. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ అస్ ఇంజెషన్. అక్కడ నుండి ఫుడ్ పైప్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ ఈసోఫాగస్ ఎంటర్ అయ్యి అక్కడ నుండి స్టొమాక్కి వెళ్తుంది. అండ్ ఇన్ స్టమక్ చూడండి, ఇట్ గెట్స్ బ్రోకెన్ డౌన్ ఇన్ టు సింప్లర్ వన్స్. అండ్ అక్కడ నుండి ఫుడ్ అనేది ఏమవుతుందంట, త్రూ డియోడెనమ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద intestine. So in intestine again it gets simplified. From then it is moving into the large intestine. చూడండి, లార్జ్ ఇంటెస్టైన్లో ఎంటర్ అయ్యి అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇంతే, ఇక్కడ అర్థమైందా? సో ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేసినట్టు వీడియో లోపల ఫుడ్ మనం మౌత్ ద్వారా తీసుకుంటున్నాం. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, మనం మౌత్ ద్వారా ఫుడ్ని తీసుకుంటున్నాం కదా. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ దిస్ ప్రాసెస్ యాజ్ వాట్, ఇంజెషన్. ఇంజెషన్ అంటే ఏంటిది, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, మౌత్ లోపలికి ఫుడ్ని తీసుకునే ప్రాసెస్ని ఇంజెషన్ అంటున్నాం. సో వీఆర్ ఇంజెస్టింగ్ ద ఫుడ్ మెటీరియల్. సో మౌత్లో మనం తీసుకున్నప్పుడు ఫుడ్, సో జనరల్గా మౌత్ లోపల మనకి ఏమేమి ఉంటాయి, ఇక్కడ విల్ బీ హ్యావింగ్ అవర్ టంగ్, అవునా, టంగ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఆల్సో యూ విల్ బీ హ్యావింగ్ టీత్. ఓకే, సో మౌత్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే, సో ఇట్ ఈస్ ద ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ ఆలిమెంటరీ కెనాల్. ఆలిమెంటరీ కెనాల్ అంటే ఏంటిదంటే ఈ కంప్లీట్ పార్ట్ని ఆలిమెంటరీ కెనాల్ అంటాం. ఆలిమెంటరీ కెనాల్ని ఓపెనింగ్ పాయింట్ ఏమైంది అంటే ఇక్కడ మౌత్, అండ్ క్లోజింగ్ ఏదైతే ఎండ్ పాయింట్ ఉంటుందో దాన్ని యానస్ అంటున్నాం. సో ఈ ఎలిమెంటరీ కెనాల్ మౌత్ నుండి యానస్ వరకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ లోపల డిఫరెంట్ షేప్స్లో మాడిఫై అయి ఉంటుందంట, సో దట్ ఇట్ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ది డైజెషన్ ప్రాసెస్ క్లియర్లీ. అర్థమైందా కాన్సెప్ట్? సో ఇప్పుడు మన ఆలిమెంటరీ కెనాల్ యొక్క ఓపెనింగ్ పాయింట్ ఏంటిది, మౌత్. సో మౌత్ ఈజ్ గాటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబియా. లేబియా అంటే సింపుల్గా నథింగ్ బట్ మన లిప్స్. అర్థమవుతుందా కాన్సెప్ట్, రైట్? సో లేబియా ద్వారా ఏమవుతుందంట, మన ఆలిమెంటరీ కెనాల్ అనేది ప్రొటెక్ట్ అయి ఉంటుంది. దెన్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు దాట్ మౌత్లో ఏముంటాయి, మనకు టీత్ ఉంటాయి. సో లెట్స్ టాక్ అబౌట్ ద టీత్ ఇన్ డీటెయిల్. మన మౌత్లో టీత్ ఎలా ఉంటున్నాయంట, హెటీరోడాంట్. చూడండి, ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, హెటీరో వర్డ్ అని వచ్చింది అనుకోండి ఎక్కడైనా, హెటీరో అంటే దాని అర్థం ఏంటిది, వేరియస్ టైప్స్. అర్థమవుతుందా? హెటీరోడాంట్ అంటే మన దగ్గర ఉండే టీత్స్ అన్ని కూడా సేమ్గా ఉండవు, డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అర్థమవుతుందా కాన్సెప్ట్? అండ్ నెక్స్ట్ ఈ టీత్ ఎలా ఉన్నాయంట, థీకోడాంట్ అండ్ డైఫియోడాంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఆర్ ఫౌండ్ ఇన్సైడ్ ద హ్యూమన్ బీయింగ్స్. థీకోడాంట్ అండ్ డైఫియోడాంట్. చూడండి, మన బాడీ లోపల డైఫియోడాంట్ అంటే టూ టైప్స్ ఉంటున్నాయంట టీత్ ఇక్కడ. అర్థమవుతుందా? ఒకటి మిల్క్ టీత్ అంటాం, లేదా డెసిడియస్ టీత్ అంటాం. చిన్న ఉన్నప్పుడు వస్తాయి, ఒక 6th క్లాస్ 7th క్లాస్ వచ్చే లోపు మళ్ళీ ఆ టీత్స్ అన్ని కూడా ఊడిపోతాయి. ఎస్ ఆర్ నో? రైట్. సెకండ్ టైం వచ్చేసి ఏంటిదంట, పర్మనెంట్ టీత్స్. ఈ టీత్స్ ఊడిపోతే మళ్ళీ టీత్స్ రావు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ చాక్లెట్స్ తింటే మనకు అక్కడ ఏమైపోతాయంట, క్యావిటీస్ అవుతాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ ద టీత్ దేర్. సో మన దగ్గర డైఫియోడాంట్ 2 టైప్స్ ఆఫ్ టీత్స్ ఉంటున్నాయి. అండ్ విత్ థీకోడాంట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, టీత్ అనేది జనరల్గా ఇలా ఉంటుంది కదా టీత్. ఓకే, సో టీత్ అనేది ఏమవుతుందంట, ఇట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్సైడ్ ద గమ్. అలా గమ్ లోపల ఉంటుందన్నమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? చిగురు అంటాం. ఎస్ అన్నో.
రైట్. సో ఇలా గమ్ లోపల ఫిక్స్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నామంట థీకోడాన్. అర్థమైందా? మన బాడీ లోపల ఎలాంటి టీత్స్ ఉన్నాయి ఇక్కడ? హెటీరోడాన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీత్స్, అవి కూడా ఎంబెడెడ్ ఇన్సైడ్ ద గమ్ థీకోడాన్. అండ్ 2 sets ఆఫ్ టీత్స్ ఉంటున్నాయి. అర్థమవుతుందా కాన్సెప్ట్? అండ్ ఇఫ్ యూ సీ మన బాడీ లోపల, మన మౌత్ లోపల ఎన్ని టీత్స్ ఉంటున్నాయి? వీఆర్ హ్యావింగ్ 32 teeth. ఎస్ ఆర్ నాట్? కొడితే 32 పళ్ళు రాలిపోతాయి అంటారు కదా, అలా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని టీత్స్ ఉంటున్నాయి మన దగ్గర? 32 teeth ఉంటున్నాయి. అండ్ ఇఫ్ యూ సీ 32 teethsలో 4 వేరియేషన్స్ ఉంటున్నాయి. వాట్ ఆర్ ద 4 different types అంటే గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ప్రాసెస్ ఇక్కడ ICPM. ఇక్కడ మనం నరేంద్ర మోడీ గారిని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. హూ ఈజ్ అవర్ PM? ఎస్, నరేంద్ర మోడీ. రైట్. మనం PMని చూస్తున్నాం, అలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఆల్ ద 4 different kinds ఆఫ్ టీత్స్ అనేవి మనకు గుర్తుండిపోతాయి. వాట్ ఆర్ దే? ICPM. I stands for incisors. I అంటే ఏంటిది ఇక్కడ? incisors. canines. C అంటే canines. ఓకే. P అంటే ప్రిమోలార్స్. ఓకే. M అంటే మోలార్స్. So these are the different types of teeth which are seen inside the human body. So with these teeth మనం ఎప్పుడైతే ఫుడ్ని లోపలికి తీసుకుంటామో, చూడండి ఇక్కడ టీత్ ఉంది కదా, సో ఈ టీత్ ద్వారా ఏం జరుగుతుందంటే ఆ ఫుడ్ అనేది ఫస్ట్గా కాంప్లెక్స్ పార్టికల్ అనేది స్మాల్ పీసెస్గా టియర్ అవుతున్నాయి అన్నమాట. అర్థమవుతుందో కాన్సెప్ట్? విత్ ద హెల్ప్ ఆఫ్ కెనైన్స్, ప్రిమోలార్స్, మోలార్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? ఈ ఫుడ్ మెటీరియల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాయంట. అండ్ ఈ మీన్ టైంలో మనకి ఇక్కడ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. వీ విల్ బి హ్యావింగ్ వాట్? సలైవరీ గ్లాండ్స్ ఇక్కడ. సో 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. అవి పెరోటిడ్ గ్లాండ్, సబ్మాక్సిలరీ గ్లాండ్ అండ్ సబ్లింగ్వల్ గ్లాండ్. సబ్లింగ్వల్ వచ్చేసి టంగ్ కింద ఉంటుంది, పెరోటిడ్ ఇయర్కి సైడ్లో నియర్ టు ద ఇయర్ ఉంటుంది, సబ్మాక్సిలరీ చీక్లో ఉంటాయి. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇవన్నీ కూడా కలిసి ఏం చేస్తున్నాయంట? దే ఆర్ ప్రొడ్యూసింగ్ అ జ్యూస్ అండ్ దట్ జ్యూస్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్? సలైవా. ఓకే, అర్థమవుతుందా? సలైవా జ్యూస్ అంటాం. సో అందులోపల ఏముంటున్నాయంట? వీఆర్ హ్యావింగ్ అన్ ఎంజైమ్, సలైవరీ ఎమైలేజ్ అంటాం లేదా టయాలిన్ అంటాం. వాట్ డూ యూ కాల్ ఇట్ యాజ్? టయాలిన్. అర్థమవుతుందా? మౌత్ లోపల టయాలిన్ అనే ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ దిస్ ఎంజైమ్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉంటుందో సో దాన్ని సింప్లర్ వన్స్గా ఇక్కడ మార్చుతుంది. ఓకే, అర్థమవుతుందో కాన్సెప్ట్? సో సమ్ 100% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటే సమ్ 30 to 50% ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ మౌత్లో బ్రేక్ డౌన్ అవుతాయి. అందుకే బాగా నమలాలి అంటారు. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో యూ హ్యావ్ టు chew the food properly because డైజెషన్ ప్రాసెస్ అనేది మౌత్ నుండే ఇమీడియట్లీగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, థరో మాస్టికేషన్ అనేది జరగాలి అండ్ ఫుడ్ అనేది బాగా సలైవరీ జ్యూస్ తోటి మిక్స్ అవ్వాలి. సో ఇక్కడ సలైవా జ్యూస్ తోటి మిక్స్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంట? టంగ్. ఎస్ ఆర్ నాట్? సో మన టంగ్ ఏమంటున్నాం? వీఆర్ ఆల్సో నిక్ నేమింగ్ ద టంగ్ యాజ్ వాట్? టంగ్ని మనం ఇంకేమని పిలుస్తాం తెలుసా? యూనివర్సల్ టూత్ బ్రష్ అని పిలుస్తాం నిక్ నేమ్గా. దీన్ని ఏమని పిలుస్తున్నామంట? యూనివర్సల్ టూత్ బ్రష్. ఎందుకు యూనివర్సల్ టూత్ బ్రష్ అంటున్నామంటే టంగ్ అనేది ప్రతి ఒక్క కార్నర్ ఆఫ్ ద మౌత్ లోపల వెళ్తుంది అనమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? అండ్ ఇక్కడ ఈ టంగ్ ఏం చేస్తుందంట? ఆ ఫుడ్ని ఇటు నుండి అటు, అటు నుండి ఇటు బాగా తిప్పుతుంది. ఈ తిప్పే ప్రాసెస్లో ఏమవుతుందంట? ఫుడ్ అనేది సలైవా తోటి బాగా మిక్స్ అయిపోయి ఫుడ్ అనేది స్లిప్పరీగా మారుతుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇలా స్లిప్పరీగా మారిన ఫుడ్ మెటీరియల్ మనం ఎప్పుడైతే స్వాలో చేస్తామో అలా స్వాలో చేసేటప్పుడు ఏం చేస్తుందంట? టంగ్ అనేది ఫుడ్ని లోపలికి పుష్ చేస్తుంది. సీ హియర్, నౌ ద ఫుడ్ ఈస్ పుష్డ్ హియర్. సో ఇక్కడ ఎవరున్నారు? మనకు ఫుడ్ పైప్ ఉంది బ్యాక్ సైడ్. ఇక్కడ ముందు వచ్చేసి ట్రేకియా ఆర్ విండ్ పైప్ ఉంటుంది. ఇక్కడ మనకు లంగ్స్ ఉంటాయి ఈ ప్లేస్లో మొత్తం కూడా. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇక్కడ లంగ్స్ వచ్చేస్తున్నాయి మనకు. రైట్. ఇక్కడ లంగ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫుడ్ పైప్ జస్ట్ బిసైడ్ బ్యాక్ టు ద ట్రీకియా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఫుడ్ పైప్ లోపల ఫుడ్ అనేది ఎలా మూవ్ అవుతుందంట? డ్యూ టు ద కంటిన్యూస్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ దిస్ ఫుడ్ పైప్. ఓకే, ఫుడ్ పైప్లో ఉండే మజిల్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంట? 2 sets ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఒకటినేమో సర్కులార్ ఉంటుంది, ఓకే, విచ్ ఇస్ ఇన్సైడ్, అండ్ అవుట్ సైడ్ లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి. సర్కులార్ మజిల్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతాయో లాంగిట్యూడినల్ మజిల్స్ ఏమవుతున్నాయంట? రిలాక్స్ అవుతున్నాయి. అండ్ ఈ లాంగిట్యూడినల్ మజిల్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతున్నాయో సర్కులార్ మజిల్స్ ఏమవుతున్నాయంట? దే ఆర్ రిలాక్సింగ్. సో ఇలా కంటిన్యూస్గా కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ వల్ల మనకి ఈ ఫుడ్ పైప్లో ఒక వేవ్ లైక్ మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంట. ఎలాంటి మూమెంట్? ఇక్కడ ఒక వేవ్ లైక్ మూమెంట్, ఇలా వేవ్ లైక్ మూమెంట్ అనేది
ఓకే ఫుడ్ పైప్లో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దిస్ వేవ్ లైక్ మూమెంట్ వై ఇట్ ఈస్ ప్రొడ్యూస్ డ్యూ టు ద continuous contraction and relaxation of food pipe. Okay, this wave like movement we call it as what? We call this wave like movement as peristalsis. What do you call it as? Peristalsis. Peristalsis. Okay now, so ఈ peristalsis వల్ల ఫుడ్ అనేది ఏమవుతుందంట, నౌ ఫుడ్ ఏదైతే మౌత్లో నుండి వస్తుందో, సో ఈ మౌత్లో ఉన్న ఫుడ్ మెటీరియల్ ఏదైతే 50% మనం కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పాం కదా. సో ఈ ఫుడ్ మెటీరియల్ని మనం ఇక్కడ ఉన్న ఫుడ్ మెటీరియల్ని ఏమంటున్నాం అంట, బోలస్ అంటున్నాం. వాట్ డూ యూ కాల్ ఇట్ యాస్? బోలస్. అరే ఈ బోలస్ అని ఎందుకు పిలుస్తున్నాము అంటే చూడండి, ఇక్కడ మనం మళ్ళీ ఈ పార్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. ఓకే, మనకి ఈ పార్ట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి కదా, నోస్ సపరేట్గా అండ్ మౌత్ సపరేట్గా. ఎవరి వల్ల డిఫరెన్షియేట్ అయిందంటే ఇక్కడ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ నాసల్ క్యావిటీ. అర్థమవుతుందా కొంచెం? ఇక్కడ నాసల్ క్యావిటీ ఉంది, ఇక్కడ బ్యూకల్ క్యావిటీ ఉంది. ఇవి రెండు కూడా ఎవరు డివైడ్ చేశారంటే ఇక్కడ ఒక ప్యాలెట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పార్ట్ని ప్యాలెట్ అంటున్నాం, మన అప్పర్ పార్ట్ ప్యాలెట్. సో ఈ ప్యాలెట్ ఏం చేస్తుందంట, ప్యాలెట్కి అప్పర్ పార్ట్ నాసల్ క్యావిటీ అంటున్నాం, లోవర్ పార్ట్ బ్యూకల్ క్యావిటీ అంటున్నాం. ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది కదా బ్యూకల్ క్యావిటీలో. సో ఫుడ్ అనేది బ్యూకల్ క్యావిటీలో ఉంది. అండ్ నౌ ద ఫుడ్ ఈజ్ డైజెస్టెడ్ విత్ వాట్, హాఫ్ పార్షల్లీ డైజెస్టెడ్ విత్ సలైవా, లైక్ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయ్యాయి కదా. సో నౌ దిస్ ఫుడ్ మనం ఏమంటున్నామంట, దాన్ని బోలస్ అంటున్నాం. వాట్ డూ యూ కాల్ ఇట్ యాస్? బోలస్. నౌ ఈ బోలస్ ఫుడ్ మెటీరియల్ అనేది డ్యూ టు ద పెరిస్టాల్సిస్ మూవ్మెంట్ నౌ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద స్టమక్. రైట్, ఎప్పుడైతే స్టమక్లో ఎంటర్ అవుతుందో, స్టమక్లో వచ్చేటాకలు ఎవరు ఉంటున్నారంట, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైలీ పవర్ఫుల్ యాసిడ్ ఇక్కడ. సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల డిఫరెంట్ ఎంజైమ్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి. అలా ఇక్కడ మనకు పెప్సిన్, ఓకే, అనే ఒక ఏమంటారు ఎంజైమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంట, ఈ ఎంజైమ్ ఫుడ్ లోపల ఉన్న ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం డైజెస్ట్ అయిపోతున్నాయంట, proteins are getting digested. What are digested here? Proteins. Now here what are digested? Carbohydrates are digested. Okay, partially carbohydrates are digested here, partially proteins are digested here. Right now food which is present inside the stomach, okay, ఇక్కడ ఉన్న ఫుడ్ ఎలా ఉంటుందంట, ఇది సెమీ సాలిడ్ కండిషన్లో ఉంటుందంట. ఎలా ఉంటుందంట, ఇక్కడ ఉన్న ఫుడ్ సెమీ సాలిడ్ కండిషన్లో ఉంటుందంట. ఓకే, సో సెమీ సాలిడ్ కండిషన్, సెమీ సాలిడ్గా ఉంటుందంట ఫుడ్. అండ్ ఆ సెమీ సాలిడ్గా ఉన్న ఫుడ్ని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ దిస్ ఫుడ్ యాజ్ కైమ్. కైమ్ అని పిలుస్తున్నాం. కైమ్ అంటే ఏంటిది, ద ఫుడ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ సైడ్ ద స్టమక్ ఇన్ విచ్ పార్షియల్లీ డైజెస్టెడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ పార్షియల్లీ డైజెస్టెడ్ ప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్. ఈ ఫుడ్ని మనం ఏమంటున్నామంట, కైమ్ అంటున్నాం. సో ఇక్కడ నుండి కైమ్ అనేది మళ్ళీ డ్యూ టు ద పెరిస్టాల్సిస్ మూమెంట్, ఇంతకుముందు మనం వీడియోలో చూసుకుంటే, జస్ట్ సీ ద వీడియో అగైన్, చూడండి. సో ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది డ్యూ టు ది పెరిస్టాల్టిక్ మూమెంట్, ఈసోఫేగస్కి వస్తుంది. అక్కడ నుండి ఫుడ్ అనేది స్టమక్లో వెళ్తుంది. చూడండి, స్టమక్ లోపల సీ హియర్ ఫుడ్ అనేది రొటేట్ చేస్తూ చూపిస్తున్నాడు ఇక్కడ. సో వాట్ డూ యూ మీన్ బై దిస్? చూడండి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సీ హియర్ ఫుడ్ అనేది ఎప్పుడైతే కైమ్లోకి వస్తుందో మనకి ఇక్కడ ఈసోఫేగస్ దగ్గర ఒక స్పింక్టర్ ఉంటుంది. అండ్ ఇలానే ఇక్కడ స్టమక్ ఒక ఎండ్ పాయింట్లో ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది. ఈ స్పింక్టర్ని మనం పైలోరిక్ స్పింక్టర్ అంటున్నాం. వాట్ డూ యూ కాల్ ది స్పింక్టర్ యాజ్? పైలోరిక్ స్పింక్టర్. సో ఈ స్పింక్టర్ ఏం చేస్తుందంట, రెండు స్పింక్టర్స్ కూడా ఒకేసారి క్లోజ్ అయిపోతున్నాయి. ఒకేసారి క్లోజ్ అయినప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఏమవుతుంది, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల స్టమక్ కూడా ఏం చేస్తుందంట, మిక్స్ చేస్తుంది. సో అందుకే ఇక్కడ చూడండి, ఫుడ్ అనేది ఇలా రొటేట్ అవుతూ 2 పార్ట్స్లో చూపించింది. అంటే ఫుడ్ అనేది సాలిడ్గా ఉన్న ఫుడ్ మెటీరియల్ సెమీ సాలిడ్గా పోరస్గా మారుతుంది. అండ్ సెమీ సాలిడ్ లిక్విడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే డియోడెనంలోకి పంపిస్తుంది. సో డియోడెనంకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఉంటాయి, వాటి జ్యూసెస్ని డియోడెనంలోకి పంపిస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ లివర్ పంపించే జ్యూస్ని మనం ఏమంటున్నామంట, వీ కాల్ ద జ్యూస్ యాజ్ బైల్ జ్యూస్. ఏమంటున్నామంట ఆ జ్యూస్ని? బైల్ జ్యూస్.
అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుందంట, బైల్ జ్యూస్ ఈజ్ ద ఓన్లీ జ్యూస్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ విచ్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ ఎంజైమ్స్. గుర్తుపెట్టుకోండి, ఇది పార్ట్ బి కాన్సెప్ట్లో అడుగుతాడు. నేమ్ ద జ్యూస్ విచ్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ ఎంజైమ్స్ ఇన్ ఇట్. మరి ఆన్సర్ ఏం చెప్తారు అక్కడ? బైల్ జ్యూస్ ఈజ్ ద ఓన్లీ జ్యూస్ విచ్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ ఎంజైమ్ ఇన్ ఇట్. ఓకేనా? బట్ మరి ఎంజైమ్ ఏం లేనప్పుడు ఇదేం చేస్తుంది అంటే దిస్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఫ్యాట్స్. అవునా? మనం ప్రోటీన్స్ గురించి కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేసాం. మరి ఫ్యాట్స్ని ఎవరు డైజెస్ట్ చేస్తారంటే ఎస్, ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి బైల్ జ్యూస్ వచ్చింది. అర్థమవుతుందా కాన్సెప్ట్? నౌ ఫ్యాట్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ వన్స్ అండ్ ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట, ఎమల్సిఫికేషన్ అంటున్నాం. వాట్ డు వి కాల్ దిస్ ప్రాసెస్ యాజ్ ఎమల్సిఫికేషన్. అర్థమవుతుందా కాన్సెప్ట్? నౌ ఇప్పుడు చూడండి, డియోడెనమ్లోకి ఆల్రెడీ 70% లైక్ ప్యాంక్రియాస్ కూడా వాటి జ్యూసెస్ని రిలీజ్ చేస్తాయి అన్నాం కదా. సో ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే లిక్విడ్స్ వల్ల ఇక్కడ 70 to 80% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అవుతుంది, ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అవుతున్నాయి, మళ్ళీ ఫ్యాట్స్ కూడా బ్రేక్ డౌన్ అవుతున్నాయి. సరే, ఇప్పుడు స్టమక్ లోపల కార్బోహైడ్రేట్స్ అనేవి ఎందుకు బ్రేక్ అవ్వలేవు అనేసి ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కార్బోహైడ్రేట్స్ బ్రేక్ అవ్వాలంటే టాలిన్ అనే ఒక ఎంజైమ్ లేకపోతే సలైవరీ అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఇక్కడ ఉంది కదా, రైట్? సో అలా కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేసే ఎంజైమ్ అనేది అసిడిక్ కండిషన్లో వర్క్ చేయదు. స్టమక్లో చూసుకుంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుందని చెప్పాము, రైట్? ఇక్కడ ఏ యాసిడ్ ఉంటుందని చెప్పాము? HCl, పవర్ఫుల్ యాసిడ్ ఉంటుందని చెప్పాము కదా. అసిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ యాక్టివిటీ అనేది ఇక్కడ స్టాప్ అవుతుంది. అండ్ అగైన్ వెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద డియోడెనమ్, మళ్ళీ ఇక్కడ బేసిక్గా మారింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ యాక్టివిటీ కార్బోహైడ్రేట్స్ బ్రేక్ చేసే యాక్టివిటీ అనేది మళ్ళీ రెజ్యూమ్ అయిపోతుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఫ్రమ్ దెమ్ అగైన్ ఫుడ్ మెటీరియల్ అనేది ఏమైపోతుందంట, ఇప్పుడు ఇంటెస్టైన్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇలా ఇంటెస్టైన్ లోపలికి ఎంటర్ అయినప్పుడు యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఓకే, ఇంటెస్టైన్లో ఎంటర్ అయినప్పుడు ఇలా ఇంటెస్టైన్ని చూసుకుంటే ఇఫ్ యూ కట్ ద ఇంటెస్టైన్, సో యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ ది ఇంటెస్టైన్ సమ్ ఫోల్డింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ వే. ఇలా ఇన్నర్ ఫోల్డింగ్స్ ఉంటున్నాయి. ఈ ఇన్నర్ ఫోల్డింగ్స్ లోపల మనం ఒకవేళ గమనించుకుంటే యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఓకే రిచ్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఇలా కనబడుతున్నాయి అన్నమాట. సో ఈ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ని మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ దిస్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్. ఓకే, ఈ స్ట్రక్చర్ మొత్తంని కూడా మనం ఏమంటున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మైక్రోవిల్లై. వాట్ డూ యూ కాల్ దిస్ యాజ్ మైక్రోవిల్లై. సో దీని మీద మనకు స్మాల్ సీలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది. 9th క్లాస్ చదివితే గుర్తుంటుంది మనకు. ఓకే, సో ఫుడ్ మెటీరియల్ అనేది ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఇంటెస్టైన్ లోపలికి ఇలా ఫుడ్ మెటీరియల్ అనేది మూవ్ అవుతూ వస్తుందో, సో బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ మెటీరియల్ మొత్తం కూడా క్యాపిలరీస్ అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. నౌ ద ఫుడ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు వాట్, సర్క్యులేటరీ సిస్టమ్. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఫుడ్ ఎక్కడ ఎంటర్ అయింది? ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టంలో ఎంటర్ అయింది. నౌ ఫుడ్ అనేది కంప్లీట్గా ఇలా మూవ్ అవుతూ వస్తుంది అన్నాం కదా. ఇలా మూవ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఓకే కంప్లీట్ పాత్వేని సెలెక్ట్ చేసుకొని మూవ్ అవుతున్నప్పుడు అక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది? ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. ఎప్పుడైతే లార్జ్ ఇంటెస్టైన్లో ఎంటర్ అవుతుందో ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంట, కంప్లీట్ వాటర్ని, యూస్ఫుల్ మినరల్స్ని, సాల్ట్స్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. జస్ట్ లైక్ మనం ఒక టీ చేసుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదా. సో ఆ టీ పౌడర్ ఏదైతే టీ స్టెయిన్ చేసుకున్న దాంట్లో స్టెయినర్లో ఉంటుందో దాన్ని తీసుకొని ఒక టిష్యూ పేపర్లో యాడ్ చేసేసి బాగా ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే మనకు ఓన్లీ సాలిడ్ ఉంటుంది, వాటర్ మొత్తం టిష్యూ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా. సో ఆ విధంగా ఫుడ్ ఏదైతే మూవ్ అవుతుందో లార్జ్ ఇంటెస్టైన్లో ఇక్కడ కంప్లీట్ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ఓన్లీ వేస్ట్ మెటీరియల్, yellowish మెటీరియల్ ఉంటుంది, ఈ మెటీరియల్ మాత్రమే మూవ్ అవుతుందన్నమాట. ఇక్కడ మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేసి రెక్టమ్ లోపల స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ మూవింగ్ అవుట్ సైడ్. అండ్ ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట, డెఫికేషన్. వాట్ డూ యూ కాల్ దిస్ ప్రాసెస్ యాజ్ డెఫికేషన్. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో చూడండి, ఇక్కడ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్ ఎలా మూవ్ అవుతుందంటే గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ మూవింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ప్రాసెస్ కాల్డ్ యాజ్ పెరిస్టలైసిస్. వాట్ ఈస్ దట్ ప్రాసెస్? పెరిస్టలైసిస్. ఆ మూమెంట్ ఏమంటాం? పెరిస్టాల్టిక్ మూమెంట్. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో డైజెస్టివ్ సిస్టంలో మనం అబ్జర్వ్ చేసిన
సింపుల్ ప్రాసెస్ ఏమేమి ఉన్నాయంటే 4 థింగ్స్. వాట్ ఆర్ ద 4 థింగ్స్? సీ హియర్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంజెషన్. వాట్ ఈస్ దట్? ఇంజెషన్. ఇంజెషన్ అంటే ఏమన్నాము? ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ టు ద మౌత్. ఫుడ్ని మౌత్ లోపల తీసుకునే ప్రాసెస్ని మనం ఏమంటున్నాము? ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఇంటూ మౌత్. మౌత్ లోపల తీసుకునే ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇంజెషన్. అండ్ నెక్స్ట్ ఫుడ్ని ఇంజెషన్ జరిగిన తర్వాత ఇమీడియట్లీ ఏమైంది అక్కడ? డైజెషన్. ఏం జరిగింది అక్కడ? డైజెషన్ అనే ప్రాసెస్ జరిగింది. డైజెషన్ అంటే ఏంటిది? బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ మెటీరియల్. కాంప్లెక్స్ మెటీరియల్ని బ్రేక్ చేసే ప్రాసెస్. బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ మెటీరియల్ into simpler ones. With the help of what? With the help of digestive juices. అవునా? digestive juices enzymes ని యూస్ చేసాం కదా. సో with the help of digestive juices or enzymes మనం ఏం చేస్తున్నామంట? కాంప్లెక్స్ మెటీరియల్ని బ్రేక్ చేస్తున్నామంట. సో బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ మెటీరియల్ ఇంటూ సింప్లర్ వన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ ఆర్ ఎంజైమ్స్ ఇంటూ సింప్లర్ వన్స్గా మార్చే ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట? వీఆర్ కాలింగ్ దట్ ప్రాసెస్ యాజ్ డైజెషన్. అర్థమైందా కాన్సెప్ట్? నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుంది? అబ్జార్ప్షన్. ఏం జరుగుతుంది? అబ్జార్ప్షన్. సో అబ్జార్ప్షన్ అంటే ఏంటిది? సింప్లర్ ఫుడ్ మెటీరియల్ ఏదైతే బ్రేక్ డౌన్ అయ్యాయో డైజెస్టివ్ సిస్టంలో, దిస్ సింప్లర్ ఫుడ్ మెటీరియల్, సింప్లర్ సబ్స్టెన్సెస్ అనొచ్చు. సో సింప్లర్ సబ్స్టెన్సెస్ ఆర్ ఫుడ్ మెటీరియల్ విచ్ ఆర్ ఎంటరింగ్ into circulatory system. ఓకేనా? సర్క్యులేటరీ సిస్టంలో ఎంటర్ అయ్యే ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట? వీఆర్ కాలింగ్ దిస్ ప్రాసెస్ యాజ్ అబ్జార్ప్షన్. ఏమంటున్నామంటే ఈ ప్రాసెస్ని? అబ్జార్ప్షన్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టాపిక్ ఉంది. ఏంటది? దట్ ఈస్ ఓకే డైజెషన్, ఇంజెషన్, అబ్జార్ప్షన్. నెక్స్ట్ ఏముంది? డెఫికేషన్. డెఫికేషన్ అంటే ఏంటిది? ఎక్స్పెల్లింగ్ ఆఫ్ అంటే బయటికి పంపించడం. ఎక్స్పెల్లింగ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్. ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఉందో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ని బాడీ నుండి బయటికి పంపాలి కదా. సో ఆ బాడీ నుండి బయటికి పంపించే ప్రాసెస్ని మనం ఏమంటున్నామంట? డెఫికేషన్ అంటున్నాం. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో ఏంటిదది అంటే మాల్ న్యూట్రిషన్. ఓకే, మాల్ న్యూట్రిషన్. సరే, ముందు మాల్ న్యూట్రిషన్ కంటే ముందు ఇంకొక 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ ఎలా అడుగుతాడో చెప్పలేము, కానీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. సరే, కాసేపు మనం దీన్ని ఇక్కడ పెట్టేద్దాం, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. రైట్, సో ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఇంత కాంప్లెక్స్గా ఉంది కదా, దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనదే కదా. సో what are the healthy aspects to protect our digestive system? Healthy ways to protect our digestive system. ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ నాను. చూడండి, healthy ways to protect digestive system. దీన్ని తిప్పి అడుగుతాడు, మనం జస్ట్ ఐడెంటిఫై చేయాలి క్వశ్చన్. సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా హార్డ్ వర్క్ చేస్తుంది కదా, చాలా కాంప్లెక్స్ మెటీరియల్ని ఫిజికల్గా, బయోలాజికల్గా, కెమికల్గా అన్ని రియాక్షన్స్ అనేవి డైజెస్టివ్ సిస్టంలో జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని కేర్ఫుల్గా చూసుకునే బాధ్యత మనది. ఎందుకంటే ఇది ఒకవేళ అప్సెట్ అయింది అనుకో, మన బాడీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనది. మరి మనం దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాము అంటే, యూ హ్యావ్ టు ఈట్ సింపుల్ ఫుడ్. కాంప్లెక్స్ మెటీరియల్ తినకుండా సింపుల్గా డైజెస్ట్ అయ్యేలాంటి ఫుడ్ని తీసుకోవాలి. అర్థమవుతుందా? సింపుల్ ఫుడ్, అది కూడా ఎలా ఉండాలంట? వెల్ బ్యాలెన్స్డ్.
వెల్ బ్యాలెన్స్డ్. మనకు ఆల్రెడీ తెలుసు కదా బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి అనేసి, రైట్. సింపుల్ వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ని తీసుకోవాలి. అండ్ అలానే మనం మాస్టికేషన్ గురించి డిస్కస్ చేసాం కదా, చ్యూయింగ్ ప్రాసెస్ అనేది ఎంత ఇంపార్టెంటో డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ మాస్టికేట్ థరోలీ, ఎందుకంటే ప్రాపర్ మాస్టికేషన్ చేయకపోతే అక్కడ ఫుడ్ అనేది ఎంజైమ్స్ తోటి మిక్స్ అవ్వదు, కాబట్టి అక్కడ ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో మాస్టికేట్ thoroughly and also eat the food in leisurely manner. గబగబా తినేయకుండా eat the food in leisurely manner. కొంతమందికి టైం సరిపోదు, ఓకే, టైమింగ్స్ కూడా చాలా తక్కువగా ఇస్తారు కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేయమని చెప్తారు కొన్ని ప్లేసెస్లో. సో అలాంటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, ఫుడ్ అనేది ఖచ్చితంగా లీజర్లీ మేనర్లో తినాలి. అర్థమవుతుందో కాన్సెప్ట్? ఎవరో వెంట పడుతున్నట్టు స్పీడ్గా తినేయకూడదు. అర్థమవుతుందో కాన్సెప్ట్? ఈట్ ద ఫుడ్ ఇన్ లీజర్లీ మేనర్. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటిది? అవాయిడ్ ఎక్సర్సైజెస్ లేదా లిఫ్టింగ్ హెవీ ఫుడ్ ఐటమ్స్, నాట్ హెవీ ఫుడ్ ఐటమ్స్, హెవీ మెటీరియల్స్. ఓకే, హెవీగా ఉండే మెటల్స్ కానీ మెటీరియల్స్ ఏదైనా సరే వస్తువుల్ని తినగానే ఇమీడియట్లీ లిఫ్ట్ చేయడు. అవాయిడ్ ఎక్సర్సైజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్. ఏమవుతుంది? ఇమీడియట్లీ తిన్న తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తే అంటే తిన్నదంట బయటికి వచ్చేస్తుంది. ఓకే, అవాయిడ్ ఎక్సర్సైజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్. అలా తిన్నదంట బయటికి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? మొత్తం కక్క గలీజ్ అయిపోతుంది. అవాయిడ్ ఎక్సర్సైజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్, రైట్. నెక్స్ట్, ఓకే, నౌ ఏమేమి చెప్పేసుకున్నాం? సింపుల్ ఫుడ్, వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ని తీసుకుంటున్నాం, మాస్టికేషన్ అనేది తరోగా చేస్తున్నాం, ఈట్ ద ఫుడ్ లీజర్లీ మేనర్, అవాయిడ్ ఎక్సర్సైజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదంటే డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. నీళ్ళు తాగకుండా ప్రాబ్లమే, సో యూ హ్యావ్ టు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో ఇవన్నీ ప్రాసెస్ని మనం ఒకవేళ ఫాలో చేసామనుకోండి, అప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇస్ ఇట్ క్లియర్? రైట్. చలో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఏంటా నెక్స్ట్ టాపిక్ అంటే we will be talking about malnutrition. What is that? Malnutrition. So దీన్ని కాసేపు పక్కన పంపించేద్దాం. Come on. రైట్. సో మాల్న్యూట్రిషన్ అంటే ఏంటిది చూడండి. Malnutrition definition చూడండి. ఈటింగ్ ఆఫ్ ఫుడ్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ అడిక్వేట్ క్వాంటిటీ, దెన్ వీ కాల్ దట్ ఫుడ్ యాజ్ వాట్? బ్యాలెన్స్డ్ డైట్. అవునా? మరి మాల్న్యూట్రిషన్ అంటే ఏంటిదంటే ఈటింగ్ ద ఫుడ్ ఆర్ హ్యావింగ్ ద ఫుడ్, ఈటింగ్ ద ఫుడ్ that does not consist of 2 or 3. ఓకే, సో ఈ ఆర్ని ఇలా రాద్దాం. 2 or 3 న్యూట్రియంట్స్. ఓకే, అంటే ఫుడ్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి లేకపోతే, సో ఈటింగ్ ది ఫుడ్ దట్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ 2 or 3 న్యూట్రియంట్స్ ఇన్ ఇట్ causes what? Causes malnutrition. సో ఇవాళ రైట్ నౌ మనం చూసుకుంటే వరల్డ్లో 2/3 పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్, 2/3 పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్, పాపం ఏమవుతుందంట, 2/3 పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ 2/3 పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ విత్ దిస్ malnutrition. సఫరింగ్ విత్ వాట్? malnutrition. మరి ఎందుకు ఈ మాల్న్యూట్రిషన్ తోటి సఫర్ అవుతుందంటే మెనీ రీజన్స్. ఏంటిది? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇల్లిటరసీ అంటే వాళ్ళకు సరైన అవగాహన అనేది లేకపోవడం వల్ల. ఓకే, అవేర్నెస్, నో అవేర్నెస్. ఓకే, అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల, అండ్ అలానే ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ లేకపోవడం వల్ల, అండ్ నెక్స్ట్ పోవర్టీ.
వాళ్ళు ఓకే సరైన ఫుడ్ తినడానికి ఓకే వాళ్ళ దగ్గర ఫినాన్షియల్లీ ఎఫర్ట్ చేసుకోలేకపోవడం వల్ల ఇవాళ 2/3 పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ ఏమవుతున్నారంట, మాల్ న్యూట్రిషన్ తోటి సఫర్ అవుతున్నారంట. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇక్కడ మాల్ న్యూట్రిషన్ వచ్చేసి 3 టైప్స్. ఓకే, హౌ మెనీ టైప్స్? 3 టైప్స్. సో ఆ 3 టైప్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఏంటిదో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో malnutrition is of 3 types అన్నాం కదా. సో here it is of 3 types. So what are the 3 types of malnutrition? First one వచ్చేసి protein malnutrition. What is that? Protein malnutrition. Second one వచ్చేసి ఏంటిదంట? Second one వచ్చేసి right protein calorie malnutrition. What is that? Protein calorie okay malnutrition and third one వచ్చేసి calorie malnutrition. What is that? Calorie malnutrition. Okay, సో ఈ 3 kinds of malnutritions అనేవి చాలా మేజర్గా మన అందరు లివింగ్ ఓకే వరల్డ్లో ఎఫెక్ట్ చేస్తున్నాయంట. సో ఆ 3 టైప్స్ ఆఫ్ మాల్న్యూట్రిషన్స్ ఏంటిది? ప్రోటీన్ మాల్న్యూట్రిషన్, క్యాలరీ మాల్న్యూట్రిషన్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్. సో మనం ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్న పిక్చర్స్ని చూస్తే మీ డైలీ లైఫ్లో అడ్వర్టైజ్మెంట్లో చూసే ఉంటారు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసి మనకు లైక్ టీవీలలో మనకు డొనేట్ చేయమని అడుగుతుంటారు, రైట్? సో ఖుషి ఒక 6 ఏళ్ళ పాప, ఖుషి అంటే వేరే ఎవరికన్నా మూవీ కాదు, ఖుషి 6 ఏళ్ళ పాప తనకు తోచినంత సహాయం చేయమని చెప్తుంటారు. ఆ పాపకు కూడా సేమ్ కొంచెం ఇలా అఫెక్ట్ అయి ఉంటుంది కదా, నార్మల్గా చూసే ఉంటారు కదా. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే సరైన ఫుడ్, సరైన న్యూట్రిషన్ అనేది లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి క్వాషియార్కర్ డిసీజ్. క్వాషియార్కర్. సో ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. క్వాషియార్కర్ డిసీజ్. సో క్వాషియార్కర్ డిసీజ్లో చూడండి ఫేస్ ఎలా ఉంటుందంట, మూన్ షేప్లో రౌండ్గా ఉంటుంది, థిన్ అండ్ బ్రిటల్ హెయిర్. ఓకే, ఫేస్ మొత్తం ఫ్లఫీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి అబ్డామెన్ ఎలా ఉంటుంది, అబ్డామెన్ చూడండి బల్జ్ అయిపోయి ఉంటుంది. వాటర్ అనేది సెల్స్ ఇంటర్సెల్యులార్ స్పేస్లో వాటర్ అనేది స్టోర్ అయ్యి ఇలా అయిపోతుంది అన్నమాట. ఓకే, మరి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ డ్యూ టు ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్. అతను తీసుకునే డైట్లో ప్రోటీన్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేస్తామంటే ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ ప్రోటీన్స్ని ఒకవేళ ఇతనికి ప్రొవైడ్ చేస్తే ఓకే ఈ ప్రాబ్లం నుండి ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటిది? ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్ ఎవరు? మరాస్మస్ డిసీజ్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. చూడండి ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్ అనేది ఎవరికి వస్తుందంటే ఒక పర్సన్ ఫుడ్లో ప్రోటీన్స్ ఇంకా క్యాలరీస్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుందంట. ఈ ప్రాబ్లం అనేది జనరల్గా మనం ఇమీడియట్ ప్రెగ్నెన్సీ చూడండి ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి లైక్ మన ఓకే లైఫ్లో మన ఫ్యామిలీలోనే చూసుకుంటే కనుక మనకు మన బ్రదర్కి ఎల్డర్ బ్రదర్కి కానీ యంగర్ బ్రదర్కి ఎల్డర్ సిస్టర్కి కానీ యంగర్ సిస్టర్కి ఒక స్పేస్ ఇయర్స్ అనేవి గ్యాప్గా ఉంచుతాం. మినిమం 2 years or 3 years ఓకే గ్యాప్ ఉంచుతాం కదా. ఒకవేళ అలా గ్యాప్ లేకుండా ఇమీడియట్ ప్రెగ్నెన్సీ ఒకవేళ వస్తే ఓకే ఇమీడియట్ ప్రెగ్నెన్సీ అలా అవ్వడం వల్ల ఏం జరుగుతుందంట, ఫర్దర్ నెక్స్ట్ వచ్చే బేబీకి మదర్ ఆల్రెడీ ఒక బేబీని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇంకా టైం తీసుకున్నప్పుడు ఫస్ట్ బేబీ ఆల్రెడీ మదర్ బాడీలో నుండి ఓకే సరైన న్యూట్రియన్స్ అన్నింటినీ కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మదర్ ఇంకా ఫిట్గా ఉండదు, హెల్తీగా ఉండదు. ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు సెకండ్ బేబీకి సరైన ఫుడ్ అనేది దొరకకపోవడం వల్ల, సరైన ప్రోటీన్స్ క్యాలరీస్ అనేవి దొరకకపోవడం వల్ల సో బేబీ అనేది ఈ ప్రాబ్లం తోటి సఫర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫేస్ ఎలా వస్తుందంట, ఇక్కడ మూన్ ఫేస్ ఉంటే ఇక్కడ సైమియన్ ఫేస్ ఆర్ సిమియం ఫేస్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ థిన్ అండ్ బ్రిటల్ హెయిర్స్ ఉంటాయి. ఇక్కడ వీక్ మజిల్ డెవలప్మెంట్ చూడండి, హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి, మజిల్స్ అలా ఉండవు. చూడండి బొక్కలన్నీ కనబడుతున్నాయి కదా, ఎసర్నో రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఇలా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ చేస్తామంటే అతని ఫుడ్లో ప్రోటీన్స్ని ఇంకా క్యాలరీస్ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? నెక్స్ట్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. ఇప్పుడు ఇక్కడ దాకా మనం చూసిన దాంట్లో ఫుడ్లో సరైన న్యూట్రియంట్స్ని తీసుకోకపోవడం వల్ల
ప్రాబ్లమ్స్ చూసాం. మరి ఇప్పుడు క్యాలరీ మాల్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నది ఏంటిదంటే ఒబేసిటీ. ఎక్కువ మంది ఇదే ప్రాబ్లం తోటి సఫర్ అవుతారు కదా. ఒబేసిటీ అంటే ఏంటిది? ఓవర్ వెయిట్. ఎస్, ఓవర్ వెయిట్. కొంతమంది చూడండి, ఒక 6th క్లాస్ 8th క్లాస్ ఉన్న ఒక పర్సన్ 80, 90 ఇలా కేజెస్, 80-90 కేజెస్ ఉంటారు. అర్థమవుతుందా? సో ఓవర్ వెయిట్ అవ్వడానికి కారణం ఏంటిదంటే ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ని కౌంట్ లేకుండా ఎక్సెస్గా ఫుడ్ని ఇంటేక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేస్తామంటే సింపుల్గా నోటికి తాళం వేస్తే సరిపోతుంది. ఏది పడితే అది తినకుండా సరైన ఎక్సర్సైజ్ అనేవి చేస్తూ క్యాలరీస్ని కట్ చేసుకుంటూ వెళ్తే యూ కుడ్ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం. మరి ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే దే ఆర్ హైలీ రిస్క్. ఎలాంటి ప్రాబ్లమ్స్కి రిస్క్గా అంటే డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటారు అంటే కార్డియోవాస్కులర్ ఇష్యూస్ కానివ్వండి, లైక్ హార్ట్ అటాక్ రావడం కానీ, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళకు బీపీ ఎక్కువగా అవుతుంది, హైపర్ టెన్షన్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతారు. అదే కాకుండా ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూర్చుంటే లేచి కూర్చోడానికి రాదు. ఇదైతే కామన్గా చూస్తుంటాం కదా, పాపం చాలా అవస్థలు పడుతూ ఉంటారు, అవునా? సో టయర్డ్ అవుతూ ఉంటారు, ఎక్కువ వర్క్ చేయలేరు. సో ఇదంతా ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తారనమాట. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వర్కౌట్ చేయాలి. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఎస్, they have to cut the intake of calories and workout చేస్తే they can overcome the problem obesity. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇది మాల్ న్యూట్రిషన్ గురించి. ఈ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. దిస్ విల్ బీ ఫర్ 4 మార్క్స్ ఆర్ 1 మార్క్. 1 మార్క్లో కూడా అడగొచ్చు. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ టాపిక్. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్లో రావచ్చు. మీకు ఒకవేళ ఎగ్జామ్ చాలా సింపుల్గా, ఎగ్జామ్ చాలా ఈజీగా వెళ్తే ఈ క్వశ్చన్ 4 మార్క్స్కి కూడా రావచ్చు. అర్థమవుతుందా? సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. చూడండి, ఇంతకుముందు మనము న్యూట్రియంట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. సో అంతకంటే ముందు విటమిన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, విటమిన్స్ అనేవి మనకు డైలీ లైఫ్లో కంపల్సరీ కావాల్సిన థింగ్స్, బట్ అలానే ఎక్కువగా తీసుకోలేకపోతాం. మనం చాలా తక్కువ క్వాంటిటీలో రెగ్యులర్గా ఎవ్రీడే తీసుకోవాలి విటమిన్స్ అండ్ మినరల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఉంది, ఇట్స్ అ మినరల్, రైట్? సాల్ట్ మనకు డైలీ లైఫ్లో 5 grams కావాలి. WHO నుండి ఆల్రెడీ చెప్పిన లైక్ WHO నుండి మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా 5 grams ఆఫ్ సాల్ట్ అనేది తీసుకోవాలి. అర్థమవుతుందా కాన్సెప్ట్? అండ్ వీ ఇండియన్స్ కోసం కొంచెం చట్కా మట్కా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మనం తింటాం కాబట్టి మనం 5 grams కంటే ఎక్కువ 10 grams తింటాము. అర్థమవుతుందా కాన్సెప్ట్? కొంతమందికి ఏంటిది చాలా కోపం కూడా వస్తుంది కదా, హై బీపీ, వాళ్ళకి సాల్ట్ తగ్గించమని చెప్తారు. ఎస్ ఆర్ నాట్? సో ఇక్కడ 5 grams ఆఫ్ సాల్ట్ డైలీ తీసుకుంటాం, బట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. ఒకేసారి 1 kg ప్యాకెట్ ఒకరోజు తినేసి 30 days తినకుండా ఉంటామా సాల్ట్? లేదు, ఎవ్రీడే వెరీ లిటిల్ క్వాంటిటీలో మనం తీసుకుంటున్నాం అన్నమాట. అలానే విటమిన్స్ కూడా మనకు రెగ్యులర్గా కావాలి, బట్ ఇన్ లెస్ క్వాంటిటీ, రిక్వైర్డ్ క్వాంటిటీ అనొచ్చు. లెస్ క్వాంటిటీ కూడా అన్నది ఇక్కడ రిక్వైర్డ్ క్వాంటిటీలో ఎవ్రీడే మనం తీసుకోవాలి. అర్థమవుతుందో కాన్సెప్ట్? చలో, విటమిన్స్ వచ్చేసి ఎన్ని టైప్స్ అంటే విటమిన్స్ ఆర్ ఆఫ్ 2 types అగైన్. ఓకే, సో 2 types ఆఫ్ విటమిన్స్ ఏంటి అవి అంటే, ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, ఫ్యాట్ soluble vitamin, and next water soluble vitamin. What is that? Water soluble vitamin. So fat soluble vitamin ki examples chudandi, vitamin A, vitamin D, vitamin E, vitamin K. And water soluble ki example ఏంటిది? vitamin B and vitamin C. ఓకే, ఇవి రెండు కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. అర్థమవుతుందా కాన్సెప్ట్? చూడండి, ఇక్కడ మనకు కంప్లీట్గా విటమిన్ ఏ నుండి కే వరకు ఆల్ ది విటమిన్స్ ఇచ్చిండు. విటమిన్ ఏ, విటమిన్ బిలో మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి, B12 వరకు, మళ్ళీ విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. అయితే ఇందులోపల మనకు విటమిన్ బి నుండి విటమిన్ బి టు విటమిన్ సి. సో ఇవన్నీ కూడా ఏంటిది? ఇవన్నీ కూడా water soluble vitamins. These all are what? Water soluble vitamins. And next ఇవన్నీ కూడా ఏంటిదంట? AD, ఓకే, EK. ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
ఓకే, సో సీ హియర్ విటమిన్ ABCDEK అన్నిట్లో కూడా రిసోర్సెస్ మనకి ఎక్కడి నుండి వస్తున్నాయో చూడండి. రిసోర్సెస్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రిసోర్సెస్ అన్నిట్లో కామన్గా ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో చేంజ్ ఉంటాయి. అవి ఏంటో చూడండి. ఇప్పుడు రిసోర్సెస్ చూడండి, మిల్క్ రోజు తాగే పాలు, ఓకే, అలానే మీట్, ఎగ్స్, ఓకే, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఓకే, ఫ్రూట్స్, ఓకే, ఇవన్నీ కూడా కామన్గా విటమిన్ BCలో ఉంటాయన్నమాట. BCలో రిసోర్సెస్ అన్నీ ఇవే. ADEకి ఫ్యాట్ సాల్యుబుల్ అంటున్నాం కదా, వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ ఫ్యాట్ సాల్యుబుల్ కదా. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో, ఓకే, ఫర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మనం ఏమేమి రాయాలంటే ఫ్యాట్స్ రాయాలి ఇక్కడ ఫ్యాట్ సాల్యుబుల్స్కి. ఇంకా వీటితో పాటు వీఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ వాట్, ఫిష్ లివర్ ఆయిల్, cod liver oil, and next shark liver oil. సో ఇవి రాస్తే సరిపోతుంది రిసోర్సెస్. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో ఇవన్నీ కాకుండా రిసోర్సెస్ చూడండి, మ్యాక్సిమం విటమిన్స్ అన్నిటికీ కూడా రిసోర్సెస్ ఇవే ఉంటాయి. బట్ కొన్ని మాత్రం మన బాడీ లోపల ఎలా వస్తాయంటే, సో ఇది ఇక్కడ పంపిద్దాం. ఓకే, కొన్ని మన బాడీలోకి లైక్ సయానోకోబాలమిన్ అని ఉంటుంది చూడండి, విటమిన్ B12 అనేది నార్మల్గా మనకు విటమిన్ B12 ఎవరిస్తారు అంటే ఒక బ్యాక్టీరియా ఇస్తుంది. ఓకేనా, విటమిన్ B12 ఈ సింథసైజ్డ్ బై అ బ్యాక్టీరియా. మన ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది, సింబయాసిస్ ప్రాసెస్, అది మనకి హెల్ప్ చేస్తుంది, మనం దానికి కూడా హెల్ప్ చేస్తున్నాం. సింథసిస్ బై బ్యాక్టీరియా. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఓకేనా. అండ్ నెక్స్ట్ విటమిన్ A ఎక్కడి నుండి వస్తుంది? విటమిన్ A మనకి ఎక్కడి నుండి వస్తుందంటే మనకు ఫిషెస్. జనరల్గా విటమిన్ A మనకు ఐస్ బాగా కనబడడం కోసం హెల్ప్ అవుతుంది. విటమిన్ D ఎక్కడి నుండి వస్తుంది? విటమిన్ D మనకు చెప్తారు కదా, ఎర్లీ మార్నింగ్ లేచి సన్ కింద నిలబడాలని చెప్తారు, అవునా? అంటే సన్ రేస్ మన మీద పడేటట్టు నిలబడాలి. విటమిన్ D ఈజ్ కమింగ్ ఫ్రమ్ సన్ రేస్. ఎప్పుడు పడితే ఆ సన్ రేస్ వస్తాయా? స్పెషల్గా ఎర్లీ మార్నింగ్స్, ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుందో ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ అనేది. సో అందులో మనకి ఏమొస్తుందంట, ఓకే, మనకి ఏమొస్తున్నాయంట విటమిన్ D. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో ఇప్పుడు చూడండి, రిసోర్సెస్ డిస్కస్ చేసుకున్నాం, టైప్స్ ఆఫ్ విటమిన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు వాటి డెఫిషియన్సీ వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చూడండి. విటమిన్ A రెటినాల్ అంటాం, కెమికల్ నేమ్ వచ్చేసి రెటినాల్. అండ్ ఇది లేకపోతే బ్లైండ్నెస్, మన కళ్ళు కనబడవు. విటమిన్ B1 వల్ల ఏమవుతుందంట, బెరీ అనే డిసీజ్ వస్తుంది. సడన్గా మనం వెయిట్ ఎక్కువ లాస్ అయిపోతాము, మజిల్స్ అన్ని వీక్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ విటమిన్ B2 వచ్చేసి రిబోఫ్లేవిన్ అంటాం. రిబోఫ్లేవిన్ వల్ల ఏమవుతుందంటే మౌత్లో మనకు రెడ్ కలర్ టంగ్ సోర్ అవుతుంది. అండ్ మౌత్లో అక్కడక్కడ రెడ్ కలర్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో దట్స్ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ రిబోఫ్లేవిన్. నయాసిన్ వల్ల ఏమవుతుందంట, డయేరియా అండ్ డర్మాటైటిస్ అంటే స్కిన్ రిలేటెడ్ డిసీజెస్. ఓకే, పెలాగ్రా అంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది అక్కడ. అండ్ నెక్స్ట్ విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్ వల్ల ఏమవుతుందంట, ఇక్కడ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేవి మన బాడీ లోపల, అంటే మెయిన్గా బ్రెయిన్ లోపల జరిగి మన బ్రెయిన్ అఫెక్ట్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ పైరిడాక్సిన్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అనీమియా వస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి కంప్లీట్గా కౌంట్ తగ్గిపోతుంది. ఓకే, బయోటిన్ వల్ల ఏమవుతుందంట, నర్వ్ రిలేటెడ్ డిసార్డర్స్ వస్తాయి బయోటిన్ వల్ల. అండ్ ఆల్సో రెడ్ అండ్ ఇచ్చి స్కిన్ అవుతుంది ఇక్కడ. విటమిన్ B9 ఫాలిక్ యాసిడ్ వల్ల ఏమవుతుందంట, ఇక్కడ ఫాలిక్ యాసిడ్ లేకపోవడం వల్ల మళ్ళీ అనీమియా డిసీజే వస్తుంది. అర్థమవుతుందో కొంచెం, అంటే RBC సెల్స్ అనేవి ఇమ్మెచ్యూర్గా ఉంటాయంట బోన్ మ్యారోస్లో. నెక్స్ట్ విటమిన్ B12 సయానోకోబాల్మిన్, దీనివల్ల పెర్నీషియస్ అనీమియా. 3 అనీమియాస్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అనీమియా పైరిడాక్సిన్ వల్ల వస్తుంది, ఫాలిక్ యాసిడ్ అండ్ B12 వల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్ వల్ల చూడండి బ్లీడింగ్ గమ్స్లో నుండి రక్తం అనేది వస్తుంది, స్వోలెన్ జాయింట్స్. ఓకే, డిసీజ్ వచ్చేసి స్కర్వీ.
విటమిన్ డి, కాల్సిఫెరాల్ వల్ల వీక్నింగ్ బోన్స్ అనేవి ప్రాపర్గా ఉండవు, ఇంప్రాపర్ నాక్ నీస్ ఉంటాయి. సో ప్రాబ్లం లైక్ రికెట్స్ వస్తాయి. నెక్స్ట్ విటమిన్ ఈ, హెమోలైటిక్ ఎనీమియా, మళ్ళీ ఇక్కడ ఎనీమియా వచ్చింది చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ టోకోఫెరాల్ వల్ల ఏం జరుగుతుందంటే ఫీమేల్స్లో అబార్షన్స్ అవుతుంది, మేల్స్లో స్టెరిలిటీ ఉంటున్నారు. అండ్ విటమిన్ కే, ఫిలోక్వినాన్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజం ఏదైతే ఉంటుందో అది డిలే అవుతుంది. బ్లడ్ అనేది మనకు దెబ్బ తాకగానే రక్తం వస్తుంది కదా, సో అది మనకు ఇమీడియట్లీ ఏమైపోతుంది, రక్తం లైక్ స్టాప్ అవుతుంది కదా, గడ్డ కడుతుంది కదా, సో ఆ ప్రాసెస్ అనేవి డిలే అవుతుంది. చిన్న దెబ్బ తాకినా కూడా లాట్ ఆఫ్ బ్లడ్ అనేది బయటికి వచ్చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇప్పుడు ఇది లెసన్ మొత్తంలో నుండి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటిదో మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటిదంటే న్యూట్రిషన్ డెఫినిషన్. ఒకసారి టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ టైప్స్, 4 యాక్టివిటీస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 యాక్టివిటీస్ కూడా. అండ్ లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్, లైట్ అండ్ డార్క్ రియాక్షన్, స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, ఈవెంట్స్ అకరింగ్ క్లోరోప్లాస్ట్, అంటే క్లోరోప్లాస్ట్ గురించి మొత్తం, క్లోరోప్లాస్ట్ టోటల్గా. ఓకేనా? అండ్ నెక్స్ట్ సాప్రోఫైటిక్ పారాసైటిక్ న్యూట్రిషన్లో ఇంపార్టెంట్గా కస్కుటా గురించి నేర్చుకోవాలి చూడండి. నెక్స్ట్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇంతకుముందు హెల్తీ వేస్ టు ప్రొటెక్ట్ డైజెస్టివ్ సిస్టమ్స్ చెప్పాం కదా, హెల్తీ వేస్ టు ప్రొటెక్ట్ డైజెస్టివ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, ఓకే నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ అండ్ టైప్స్. మాల్ న్యూట్రిషన్ ఇవాళ డిస్కస్ చేసాం కదా, ఇది మాల్ న్యూట్రిషన్. అండ్ నెక్స్ట్ విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. ఓకే, అండ్ ఇవి చాలా లైక్ ఇంపార్టెంట్ అండ్ సింపుల్గా 1 మార్క్ 2 మార్క్స్లో చూసుకుంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్ అనేసి, ఫ్లో చార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అనేసి ఇవన్నీ కూడా ఉంటాయి. సో లెసన్ మనం ఏమేమి డిస్కస్ చేసామో తరోగా ఒక్కసారి ఎగ్జామ్కి ముందు ఒకసారి ఈ వీడియో మొత్తం చూసారనుకో మళ్ళీ ఒకసారి, సో యూ విల్ బి పర్ఫెక్ట్ విత్ ద కాన్సెప్ట్స్. సో ఇది నెక్స్ట్ మళ్ళీ మనం సెకండ్ లెసన్లో మళ్ళీ మీట్ అవుతాం. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద లెసన్ న్యూట్రిషన్.